ఏదైతే గోదావరి జలాలు కృష్ణా నదికి మనం శ్రమించి మనం ఖర్చు పెట్టి మనం తీసుకొస్తున్నటువంటి ఏదైతే ఆ గోదావరి జలాల్లో 45 టీఎంసీలు ఏదైతే ఉన్నాయో ఆ 45 టీఎంసీల్లో వాటా కాదు మొత్తం 45 టీఎంసీలు మాకు తెలంగాణకి ఇవ్వండి ఏదైతే ఆ తెలంగాణ ముఖ్యమంత్రి అడిగితే కనీసం మాట మాత్రకైనా ఎందుకు అపోజ్ చేయలేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా 2020 అక్టోబర్ నెలలో ఈ ఎపెక్స్ కౌన్సిల్ జరిగి అందులో కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ రకంగా మన ఆంధ్ర వాడుకునేటువంటి ప్రాజెక్టుల యొక్క నీటి వాడకం మీద పునః సమీక్ష చేయాలని ఆ రోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి దశలో ఇక్కడ మౌనంగా ఉండిపోయి రాష్ట్రానికి అన్యాయం చేయడం ఒక తప్పు అయితే మళ్ళీ 2020 నుంచి మళ్ళీ దాన్ని ఆచరణలో తీసుకోవడానికి అంటే 2023లో ఏదైతే ఈ యొక్క కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ 2 ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ 2023 అక్టోబర్ లో విడుదలైంది. అంటే అపెక్స్ కౌన్సిల్ లో తీసుకునేటువంటి నిర్ణయం ఆమోదంలోకి రావడానికి 3 సంవత్సరాల సమయం పడితే అపెక్స్ కౌన్సిల్లోనూ నిద్రపోయావు, అపెక్స్ కౌన్సిల్లోనూ పెదవిప్పలేదు. కొన్ని అపెక్స్ కౌన్సిల్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల వ్యవధిలో అయినా సరే ఇది రాష్ట్ర ప్రయోజనాలకి భంగం, ఎప్పటి నుంచో హక్కుగా ఉన్నటువంటి కృష్ణా నాగార్జున సాగర్ లైట్ రాయలసీమ వాడుకునేటువంటి వాటర్ మీద మళ్ళీ పునఃసమీక్ష చేసేటువంటి అధికారం ఈ యొక్క ట్రిబ్యునల్ కి లేదని కేంద్రానికి కనీసం 3 సంవత్సరాల వ్యవధిలో అభ్యంతరాలు కూడా ఎక్కడా మరి తెలియజేసినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే 2023లో అక్టోబర్